ఇక ఎక్కువ పరిహారానికి ఆశపడి వెళ్ళి జగన్ను కలిసినటువంటి ఉండవల్లి పెనుమాక రైతులకు తత్వం బోధపడింది. ఎందుకంటే అమరావతి కాదు మావిగన్ మాదార్ అని చెప్పేసరికి రాజధాని రైతులకు భూమిరామంగా అయింది. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి అని కూడా అడిగి అమరావతిపై అవగాహన లేమని ఆయనకు మరోసారి బయట పెట్టుకున్నారు. దాంతో జగన్ దగ్గరకు వెళ్ళొచ్చిన కొందరు రైతులు స్వచ్ఛందంగా భూములను సిఆర్డీఏకు అప్పగించడానికి సిద్ధమవుతున్నారు. జగన్ అధికారంలోకి వస్తే అమరావతికి ఫుల్ స్టాప్ పెడతారని రైతులకు స్పష్టంగా అర్థమైపోయిన నేపథ్యంలో ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఏదైతే ఒక 2000 ఎకరాలు మాత్రమే పెండింగ్లో ఉంది ల్యాండ్ పూలింగ్కి, 33,000 ఎకరాలు, యాక్చువల్ 35 అనుకుంటా టార్గెట్, 33 ఇచ్చినట్టున్నారు. ఇది 2015 నుంచి కూడా కొనసాగుతుంది, కొత్తది కాదు ఇది. మొదటి నుంచి కూడా రైతులు, ఉండవల్లి పెనుమాక రైతులు ఒక రీజనబుల్ కన్సర్న్ ఉంది. ఏంటంటే వాళ్ళవి ఊర్లు మిగిలిన రాజధాని ప్రాంత గ్రామాలతో పోల్చుకుంటే విజయవాడ సిటీకి దగ్గరగా ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది, కాబట్టి మా దానికి వాల్యూ ఎక్కువ అనేది మొదటి నుంచి వాళ్ళు వాదిస్తున్నటువంటి క్రమం. 2 రాజకీయ కారణాలు కూడా ఉంటున్నాయి అంటారు. అయినా కూడా అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ భూములు అన్నప్పుడు వాళ్ళ ఇష్టం. సరే, ప్రభుత్వం కూడా దీని మీద బలవంతంగా ఏమీ పోకుండా ఈ 12 సంవత్సరాల పాటు కూడా వారి భూములు బలవంతంగా తీసుకోలేదు. మనకు గుర్తుంటే కనుక 2019 ఎలక్షన్స్కి బిఫోర్ ఈ రోడ్లు అక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మీకు విజువల్స్లో కనపడుతూ ఉంటే చూపిస్తూ ఉంటాను నేను. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా మధ్యలో కొంతమంది భూములు ఇవ్వకపోవటం మూలంగా, అదిగో ఇప్పుడు మనం విజువల్స్ ప్లే చేస్తున్నాం చూడండి, వారి మధ్యలో పొలం ఉంది ఇవ్వనంటే ప్రభుత్వం బలవంతం చేయాలి. చూడటానికి కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అంటే అంత హైవేకి మధ్యలో ఒక ప్రైవేట్ భూమి ఉండి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడకపోతే జనరల్గా గవర్నమెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవచ్చు. సరే, దానికి కావాలంటే కోర్టులకు వెళ్తారు, ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి కనుక కోర్టులు భావిస్తే చేయగలిగింది ఏం లేదు. గవర్నమెంట్ వాల్యూకి 3 ఇంతలు వేసిస్తారు, చచ్చినట్టు, మనకి ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. అయినా కూడా రైతులందరూ అక్కడ అన్ని వేల మంది ముందుకు వచ్చారు కదా, ఈ 4-5 రైతులకు మాత్రం అలా ఎందుకు బలవంతంగా లాక్కుంటాం అనుకున్నారో ఏదో తెలియదు. ఒకసారి అయితే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అడ్డుపడ్డారు వెళ్ళి, ఇది కరెక్ట్ కాదు, మనం ఒప్పించో లేకపోతే వారి కోరికలేంటో కనుక్కొని అని చెప్పేసి కూడా బలవంత భూసేకరణకి నేను వ్యతిరేకం అని చెప్పేసి ఆయన అమరావతి రైతులను అప్పుడు కలిశాడు వెళ్ళి. ఇది నేను 2019 బిఫోర్ సంగతి నేను చెప్తుంది. అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ 2019-24 మధ్యలో అసలు పంచాయతీ లేదు కదా, అసలు గోల లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే ఇవ్వటం లేదని చెప్పేసి వీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారంటున్నారు ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఈ రైతులంతా. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వటమా ఇవ్వకపోవడం అనేది తేలిపోతుంది. దానితోడు ఇప్పటికే అక్కడ భూముల రేట్లు పెరిగినాయి అట. మేడం చెప్తారు, విజయకిరణ్ గారు మీరు తర్వాత ఆన్సర్ చేద్దరు కానీ, అక్కడ అమరావతి రైతు వరలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. వరలక్ష్మి గారు నమస్తే అమ్మా. ఈ మేడం, ఆ రోజు మనం మాట్లాడుకున్న ఒక 2 days బ్యాక్ డిబేట్, ఈ అమరావతి ఉండవల్లి పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులు కొంతమంది ఒక 27-28 మంది కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగిందమ్మా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒక ఇది వస్తుంది, మీరు ఆ రోజు చెప్పారు ఒక వ్యక్తి ఎవరో తర్వాతనే పూలింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడని. మరి ఆ ఒక్క వ్యక్తినా లేకపోతే ఆ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నిర్ణయం మార్చుకోవడానికి 12 సంవత్సరాలు కల్లా నిర్ణయం ఇప్పుడు మార్చుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? మేడం, వరలక్ష్మి గారు మ్యూట్లో ఉన్నట్టుందండి ఆడియో మీది. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికండి వాళ్ళకి అమరావతి ఉండాల్సిందేనండి. వాళ్ళకి అమరావతి వెళ్ళటానికి వీల్లేదు. చంద్రబాబు గారు ఈ పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఏయోటి కాలేజీలో ఈ విద్యాస్తులకు సంబంధించి విద్యాలయాలన్నీ తీసుకురావాలి. వాళ్ళకి అమరావతి ఉండాలండి. వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ భూములు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే 9 కోట్లు 8 కోట్లకు వాళ్ళు అమ్మాలి. ఇది అమ్ముకుంటున్నారు, మా పక్కనే అమ్ముకున్నాడు, మా ఊరు ఆయనే అమ్మాడండి. పోయినసారి ఎగొందరాన్ని గొడవ చేసిన, ఎందుకంటే ఆయన పొలంలో ఉందని ఇచ్చాడు, ఆయన ఇప్పుడు అమ్ముకున్నాడు ఈ మధ్య 1 ఎకరం 8 కోట్లు చేసి. అట్లాగే వాళ్ళు కూడా అమ్ముకోవాలి, ఇవన్నీ చేయాలి. జగన్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏమన్నా అంటే మావి కానీ మళ్ళీ చెప్పాడు వాళ్ళకి వెళ్ళినప్పుడు,
మావి గన్న అయితే బాగుంటదన్నా, నేను వస్తే అదే చేస్తాను అన్నట్టు ఆ సూచన కూడా చెప్పాడు. మరి పోయినసారి విశాఖపట్నం అయిపోయింది, ఇప్పుడు మావి గన్ పెట్టారు. సరే, ఆయనకి వీళ్ళు అది చెప్పాక వీళ్ళకి ఒక లాయర్ గారి పేరు కూడా చెప్పాడని మీరు కలిగి క్లియర్ గా విన్నారో లేదో. వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యాడు, మేము సుధాకర్ లాయర్ గారిని అని చెబుతున్నాడండి. ఇక ఆ పేరు చెప్పి మావి గన్ చెప్పగానే వీళ్ళు రైతులు అందరూ బయటకు వచ్చి ఇక మనకి ఇది లేదని, ఈయనైతే అసలు తెల్లారే నారాయణ గారికి అప్పుడే ఫోన్ చేసి అశోక్ గారు అని ఆయన నేలపాడులో ఆయన చెప్పాడు, నేను ఒక్కడనేనండి పైపెచ్చు నేను వైసీపీ పార్టీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ఇన్నాళ్ళు నేను వ్యవసాయం చేశాను, మరి ఆయన సహకారం ఏమంది ఇచ్చాడు, వ్యవసాయం చేశాను కూడా చెప్పాడు ఆయన. అట్లాగే బయటకు వచ్చాక మరి ఆయన ఏమైనా చెప్పాడేమో ఈయనకి. రాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు అడ్రస్ లేడు, మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అసలు ఇప్పుడు మా కంటికి కనపడతల్లా, బయటికి ఎప్పుడన్నా రీల్స్ చేసేవాడు పొలాల్లో పనులు చేసినట్టు ఇప్పుడు అవి కూడా కనిపించట్లా. మరి ఆయన ఏమైనా చెప్పాడేమో, ఎందుకురా బాబు శుభ్రంగా నువ్వు కూడా ఇచ్చి మేలకొండ కూర్చో, నువ్వెందుకు పోయావని చెప్పాడో ఏమో మనకి తెలియదు. అంటే తెల్లారేపాటికి పోయి నారాయణ గారికి పొలం ఇచ్చాడు. ఇంకా కొంచెం ఉందంటండి, అది కూడా ఆయన ఏదో డిమాండ్ ఉందంట. మరి ఆయన దారులు ఏమన్నా ఉండయో ఫ్లాట్లు ఏమన్నా డిమాండ్, అది కూడా అయిపోతే అది కూడా ఇచ్చేస్తానండి అని అడుగుతున్నాడు. అంటే ఒక్కళ్ళే ఇచ్చారు లేకపోతే మిగిలిన రైతులు అయితే మిగిలిన రైతులు కూడా ఏమన్నా రకంగా ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది ఏంటి, ఇప్పుడు బలవంతపు భూసేకరణ, అంటే బలవంతపు అంటే చేయగలిగింది ఏం లేదు, ప్రభుత్వ చట్ట ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే, లేకపోతే పార్లమెంట్లో చేసిన చట్టం ప్రకారమే భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వగానే, అయ్యో భూసేకరణ చట్టం ఏం చెబుతుంది, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే కనుక తీసుకొని వారికి నష్టపరిహారంగా గవర్నమెంట్ వాల్యూకి 3 ఇంతలు ఇస్తే సరిపోతుంది. గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంటుందండి సుమారుగా, అంటే మీకు ఐడియా ఉందా ఆ ఏరియాలో ఉండవల్లిలో? నేను అనేది మార్కెట్ వాల్యూ కాదు, గవర్నమెంట్ వాల్యూ. 1 ఎకరా ఎంత ఉంటుంది సుమారుగా? మామూలుగా ఇక్కడ మాకు మార్కెట్ అయితే 8 కోట్ల దాకా ఉందండి ఇప్పుడు ప్రజెంట్. 8 మార్కెట్ వాల్యూ, నేనేది గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉండొచ్చు? గవర్నమెంట్ వాల్యూ అంటే ఒక 50 లక్షలు అట్లా, ఒక 50 కూడా ఉండదండి. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో ఎక్కడ 6-8 కోట్లు, ఎక్కడ 50 లక్షలు, ఒక 50 లక్షలు ఉందనుకోండి గవర్నమెంట్ వాల్యూ. ఇప్పుడు భూసేకరణ చట్టం ప్రకారం 3 రెట్లు వేస్తారు, ఓకే, 1,50,00,000, లేదు ఇంకొక 50 వేసుకుందాం, 2 కోట్లు. ఇప్పుడు ఆల్రెడీ ఉండవల్లిలో, పెనుమాకలో, లేకపోతే వీటిల్లో ఆల్రెడీ మిగిలిన భూముల కన్నా మాది పైపెచ్చు, మాది ఎక్కువ ఉంటుంది రేటు అని చెప్పేసి ఇంకా ఆశిస్తున్న క్రమంలో ఈ భూసేకరణ చట్టం ద్వారా అయితే మరీ నష్టపోయే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, ఏం చెప్తారా అని చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటి, మావిగన్ అనేది కూడా కొత్త కదా. ఆయన దానికన్నా ఇంపార్టెంట్ ఒక మాట అన్నారు, అమరావతి కట్టడాలు ఎక్కడికక్కడ ఆపేస్తా అంటే ఇక అమరావతి అనేది మర్చిపోండి అన్నారు. అమరావతి అనేది మీ డిక్షనరీలో ఉండదు అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది, నాకైనా భయం వేస్తుంది, మీకైనా భయం వేస్తుంది. అరే 6-8 కోట్లు ఎకరం ఉంటే మనకేమో నోటిఫికేషన్ ద్వారానేమో 1,50,00,000 ప్రభుత్వం అంటుంది. అసలు మొత్తానికి ఆపేస్తే ఆ 1,50,00,000 కూడా రాదు కదా, మార్కెట్ వాల్యూ పడిపోతుంది కదా. మొన్నటి వరకు అదే కదా జరిగింది, అసలు మొత్తం మార్కెట్ కుదేలు అవుతుంది కదా అనేది భయపడ్డారు. నేననేది భయపడింది ఒక్క అశోక్ ఎందుకు భయపడతాడు, మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా వారి భూములకి అంత నష్టం జరగబోతుందని. అశోక్ గారండి నిన్న వాళ్ళ ఎమ్మట ఎట్టాగో వెళ్ళాడు, కానీ ఆయన అంత ముందే భూములు ఇస్తానని ఒప్పుకున్నాడండి. ఆయన అంతకు ముందే భూములు, వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు స్టేట్స్ లో ఉంటారంట, వీళ్ళు కలిసి అందరం భూములు ఇద్దామని ఈ మధ్య అనుకున్నారంటండి. అనుకున్నాక ఈయన అసలు నిన్న ఎందుకు వెళ్ళాడో వాళ్ళతో వెళ్ళాడు. నేను వైసీపీ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారికి మా ఊళ్ళో ఏకైక పార్టీ నాయకుడిని నేనేనని చెప్పడానికి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళాక ఇక వెళ్ళి వచ్చాడు, అంత ముందే ఇద్దాం అనుకుంటున్నారు, ఇక ఆయన వెంటనే ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నా పోనీ ఆయన కోర్టులకి వెళ్లకుండా వీళ్ళని ఆపగలి, అదేదో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాలండి వీళ్ళు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరినన్నా రానిచ్చారండి? మరి వీళ్ళు అప్పుడు వెళ్ళి మా పొలాలు ఇవ్వండి మేమని చెబితే అధికారంలో జీవో తెచ్చేవాడేమో, అమరావతిని ఆపేసినట్టు మరి అవి కూడా ఆపేసేవాడేమో, హైకోర్టు సుప్రీంకోర్టు తీసుకుపోయేవాడేమో. మీకు కూడా మంచి లాయర్లను పెట్టి, పెద్ద పెద్ద లాయర్లని, మరి వీళ్ళు అప్పుడే వెళ్ళకపోతురు. ఇప్పుడు వెళ్తేనేమో ఎవరో పెడతానయ్యా చేద్దాం మనం వెళ్దాం కమిటీ కూడా వేసాడు పైపెచ్చు. అంటే జనం ఏదైనా వ్యతిరేకత రావటమే ఆలస్యం, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. కమిటీ నెంబర్లను కూడా చాలా మంచి వాళ్ళని, చాలా ఇదిగా కమిటీ నెంబర్లను కూడా వేసాడండి వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరూ పాపం కమిటీ నెంబర్లు కూడా వీళ్ళందరినీ కోర్టులో తీసుకెళ్లి వీళ్ళకి సలహాలు ఇచ్చి ఇవ్వనాళ్ళు ఎవరు ఉండరండి ఆడ.
రేపొద్దున వీళ్ళు జీవో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని లెక్క లేకుండా భూములు ఇచ్చిన రైతులు అంటే లెక్క లేకుండా మాట్లాడకుండా అన్ని రోజులు రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకోరు వెంటనే వాళ్ళ దగ్గర భూమి? అది కూడా ఉంది మాకు ఆలోచన రైతులకి. తోటి సోదరులు కనుక వాళ్ళని గట్టిగా మేము అనలేకపోతున్నాం. వాళ్ళు మా తోటి వాళ్ళే రైతు సోదరులే, ఉండొచ్చు వాళ్ళకు కూడా. ఏం మీకు మాత్రం తక్కువే ఉంది? ఇప్పుడు మాకు 1250 గజాలు 1450 గజాలు ఇచ్చారండి. అవి కూడా వాళ్ళ 6 కోట్లు అమ్ముతున్నాయి. ఆ గజాలు లెక్కనైనా చూసుకున్నా 7 కోట్లు అమ్ముతున్నాయి. మీ పొలాలు 8 కోట్లకు అమ్ముతున్నారు అసలు నుంచోబెట్టి. మీరు ఎకరం మాది మా మొత్తం అమ్ముతామని చెప్పి మాకు ఆ గజాలు కూడా అయ్యే రేట్లు అమ్ముతున్నాయి వచ్చే కొద్దీ. మీరు ఎందుకు ఇవ్వటం లేదు? అదే మా ఇది ఆవేదన. మేము చేసుకుంటున్నామండి, ఒక అబ్బాయి మేము చేసుకుంటున్నామండి. ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి కోసం అక్కడ రోడ్లు వేయటం కూడా ఆపేసే పనులు చేస్తున్నారు. వీళ్ళు రోడ్డు ఆపేసి అయ్యి ఆపేసి పొద్దుగూకులు మరి మమ్మల్ని తిప్పటం ఎందుకండి? రోడ్లు ఆపేస్తే మేమేమైపోతాం? మీరు అయ్యే పనులు చేయాలా, అవన్నీ చేసేయాలి. వాళ్ళ దగ్గర మీకు కావాలనుకో ప్రభుత్వ పనులకు తీసుకోవాలి. వాళ్ళు మేము ఇయ్యము, మేము కోర్టుకు వెళ్తామంటే ప్రభుత్వం మీద ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్తారు మీరు కోర్టుకి? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాల్సింది వ్యతిరేకత అండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఇద్దరు వచ్చినా కూడా ఇద్దరిని పట్టుకొని ఇంకా ఇద్దరిని చేద్దాం, ఇంకా నలుగురిని చేద్దాం, 6గురిని చేద్దాం, మనం ఈసారి వస్తామని చెప్పి 29కి ఆయనే చెబుతున్నాడు. అక్కడ వాళ్ళకి 29కి వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లా చేద్దామని. అసలు అమరావతి లేదంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటది? ఆయన ఉన్నప్పుడు ఎంత రేట్లు అమ్మినాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది పక్కా రియల్ ఎస్టేటర్లు, వెళ్ళిన వాళ్ళలో కొంతమంది పక్కా రియల్ ఎస్టేటర్లు అండి. వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మాకేందండి ఏందండి అని వెళ్ళారు, కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు గారి మీద బాగా నమ్మకం. రియల్ ఎస్టేట్ చేద్దాం మనం, బాబు గారికి చక్కగా ఈయన వచ్చినప్పుడు ఈ రేట్లన్నీ పెరుగుతాయి, వచ్చిన రోజల్లా మనం కూడా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే అమరావతి లేదు మావి గాని అన్నాడో డైల్మాలో పడతారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తారండి పొలం. ఎందుకంటే ఈ నెల లోపల అయినా వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇవ్వకుండా మేము అసలు ఇవ్వండి, మేము ఎంత దూరమైనా వెళ్తాం అన్నాళ్ళు కూడా ఇస్తారండి. ఎంత దూరం వెళ్తారండి? ఎంత దూరం వెళ్తారు? వెళ్తానికి వాళ్ళు ఏం 10 మంది 20 మందేనండి. ఎవరు బాల ఊళ్ళో చాలా మంది ఇచ్చారు. మా ఊరు వీలేదని చూస్తున్నారు కానీ వాళ్ళ ఊళ్ళో చాలా మంది ఇచ్చారు. పెనమాకలో ఇచ్చారు, ఉండవల్లిలో ఇచ్చారు, నిడమర్లో ఇచ్చారు. ఇయ్యందల్లా కొంతమంది. ఆ కొంతమంది కూడా తప్పకుండా ఇస్తారండి. ఎందుకంటే పక్కన నీ పొలం కూడా రోడ్డు పోతుంటే నీ పొలం తీసుకోకుండా ఎట్టుంటారు? పక్కన ఆయన ఇచ్చాడు, రోడ్డు పోతుంది, నీ పొలం కూడా ఇవ్వాలి కదా. ఏదో ఆగిపోయారు, గవర్నమెంట్ భయపడిపోయింది మమ్మల్ని చూసానే దొండపందిరి ఆపేసి పక్క తిప్పేపాటికి రోడ్డు అందరూ అట్ట అనుకుంటున్నారు కానీ అది తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తాని ముందుకు వచ్చారండి. దొండపందిరి వాళ్ళు కూడా, మీకు ఒక న్యూస్, దొండపందిరి వాళ్ళు కూడా ఇస్తాని ముందుకు వచ్చారండి. వాళ్ళకి ఇష్టమైన చోట ఎక్కడో ప్లాట్లు ఇస్తే వాళ్ళు ఇస్తామని వస్తున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఇస్తారండి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారి వచ్చి అసలు ఒక్కసారి బాబు గారు లేకపోతే లోకేష్ గారు, ఆ నియోజకవర్గ సభ్యుడు శాసనసభ్యుడు లోకేష్ గారు మీరు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తారండి వాళ్ళు పొలాలు. ఎందుకంటే అధికారులు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడకుండా పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటే మీకేమొచ్చింది? ఆయన ఇప్పుడు అధికారంలో లేడు. 29లో వచ్చేదా మీరు కోర్టుకు పోండి అంటున్నాడు. ఇప్పుడు రైతులు మిమ్మల్ని ఎట్ట కోర్టుకు తిప్పాడో ఎంత అయిందో మాకు తెలుసండి. ఇంకా ఆయన ఇప్పుడు వచ్చినా కూడా ఏమీ చేయడు, ఏమీ చేయలేడు. వస్తే అమరావతి ఆపేత్త అయ్యి ఆపేత్త, ఎవరైనా పనిచేసే చెయ్యాలి ఇంకా ముందు పోవాలి రాష్ట్రం అనుకుంటారు కానీ ఈ ఆపేత్త అయి బడగొడతా ఈ బడగొడతా, నేను వచ్చి రావటంతోనే పోతే పోయి ప్రజల సొమ్మే నాది కాదు అనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలో కాదు ప్రతిపక్షంలో ఇప్పుడు కనుక రాకుండా ఉన్నాడు అట్లాగే ఉంటదండి. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా నాకు వాళ్ళు చెప్పటం లేదు. రిప్లై ప్రతిపక్షంలో హోదా ఈటలంటే ఎవరిస్తారండి? ప్రజలే ఇయ్యలేదు ఆయనకి ప్రతిపక్ష హోదా, ఇంకెవరిస్తారు? సార్